మొత్తానికి పటాయ దోలు తెచ్చింది మాకు. ఆ అమ్మాయేమో 20,000 బాటిల్ పట్టుకొని పారిపోయిందంట ఎక్కడికో. మా వాళ్ళు అయితే లోపల ఉన్నారు ముగ్గురు పోలీస్ స్టేషన్లోనే. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. హే గాయ్స్, దిస్ ఈస్ మెహరనిత్. ఈరోజు మేము థాయిలాండ్లో ఉన్నాం. థాయిలాండ్ మాకు ఈరోజు డే 2, పటాయాలో డే 1. బ్యాంకాక్లో మధ్యాహ్నం 12 o'clockకి చెక్అవుట్ చేసి కాంప్లెక్స్కి వచ్చి మోచిట్కి వచ్చి మోచిట్లో పటాయాకి బస్సు తీసుకున్నాం. మేము 12 o'clockకి వెళ్తే 12 o'clock స్టార్ట్ అయితే 1 o'clockకి వెళ్ళాం, కానీ 2 గంటలకు వచ్చింది బస్సు. సో అప్పటి నుంచి ఇక్కడికి 5 o'clockకి వచ్చాం పటాయాకి వచ్చాం అంతే. రూమ్ ఏమో మేము బుకింగ్ చేసుకున్నాం అగోడాలో, హ్యాపీనెస్ కమ్యూనిటీలోనే. ఇందులోనూ పేమెంట్ కూడా చేస్తాం 30కి 31కి 1కి. కానీ మాకైతే రూమ్ లేదు. 6 o'clock నుంచి రోడ్డు మీద ఉన్నాం. ఎక్కడ ఉన్నామో ఏడ్ చేస్తారో కూడా తెలియట్లేదు. ఇదిగోండి బ్యాగులో, ఇదిగోండి ఒక మా బ్రో, ఇంకా 2 పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటా అని. మరి ఇంక మా దగ్గర ఏం ఆప్షన్ లేక ఏం చేయాలో తెలియట్లేదు మాకైతే. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళే వెంటనే చెప్పారంట ముందున కూర్చోండి, మేము కుర్చీలో కూర్చోండి కంప్లైంట్ తీసుకుంటాం అన్నారట. మరి చూడాలి ఇప్పుడు ఏటవుతుంది అనేది, ఇంకా మాకు కూడా తెలీదు. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. రోడ్డు మీదే పడుకోలేమో మరి. ఇప్పుడైతే మేము పటాయా బీచ్ రోడ్లో ఉన్నాం. ఏంటన్నారు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అమ్మతో మాట్లాడుతున్నాం అనమాట. ఆడేమో చెప్తున్నాడు ఆడు ఒక అమ్మాయితో పాటు వచ్చాడంట. ఆ అమ్మాయేమో 20,000 బాటిల్ పట్టుకొని పారిపోయిందంట ఎక్కడికో. ఎవడో వచ్చాడు మా పక్కన కూర్చున్నాడు, మాకన్నా ముందు కంప్లైంట్ అనుకుంటాడు. 20,000 బాటిల్ పట్టుకొని అది ఎక్కడికో పారిపోయిందంట. వీడేమో డబ్బులు పోయాయి అని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. చూసారా, ఇదిగో ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలైతే నాకు తెలియట్లేదు. రోడ్డు మీద ఎలా నించున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు. మా వాడే మీకు పాస్పోర్ట్ తీసుకోవడానికి వచ్చాడు, ఇప్పుడే పాస్పోర్ట్ ఇస్తున్నాడు. ఒకడు మా వాడు లోపల ఉన్నాడు. ఏం జరుగుతుంది ఏంటని తెలీదు. అలా టైం అయిపోయింది. చాలామంది ఇప్పుడు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ పటాయాలో ఫస్ట్ డే రోడ్డు మీద పడ్డాం. ఇంకో వింత ఏంటంటే పటాయాలో దిగాక మేము క్యాబ్ బుక్ చేయడానికి బుక్ చేస్తుంటే చాలా ఎక్కువ బాట్స్ తీసుకుంటున్నారు. 250 అలాగే 5 kilometers ఫోన్ లైన్ బుక్ చేసాం. వింత ఏంటనుకున్నారు, ఫార్చునర్ లెజెండర్ వచ్చింది. ఓకే అనుకున్నాం, 197 బాట్స్. కానీ అది ఎక్కిన వెంటనే 250 బాటిల్ అని చెప్పి ఆమె ఫోన్లో ఉన్న ఏదో స్క్రీన్ షాట్ చూపించింది. ఇంకేం మాట్లాడతాం, అప్పుడు వెళ్ళడం తప్పదు. అప్పటికే ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాం. ఫోన్ లైన్ వెళ్ళాం. ఫోన్ పూర్తిగా పటాయి బీచ్ దగ్గర దింపింది అంటే ఊరవతలు దింపేసింది. అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొని వచ్చాం. ఏటిపోక్క మనకి సరిగ్గా దింపాలేదు ఫుల్ ప్లెజ్డ్గా, పైగా ఎక్స్ట్రా 50 బాటిల్ బొక్క. అప్పటికే 200 వేస్ట్, కానీ ఇంకా వేస్ట్. బ్రో ఇప్పుడే మనకి కోకోకోలా తెచ్చాడు. మీరు కూడా పటాయా వచ్చినప్పుడు మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. హాస్టల్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది అంటే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఇప్పుడేమో మొత్తానికి క్యాన్సిల్ చేసేసారు. అగోడా వాళ్ళు ఎంత డిస్కషన్ చేసినా లేదని చెప్పేశారు. మీకు మీ డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు. అవి కూడా వెంటనే రావట, 13 రోజుల తర్వాత వస్తాయట. అప్పుడు మనకు వస్తాయో రావో కూడా తెలియదు. అసలు ఏటో అర్థం కావట్లేదు. మా వాళ్ళు అయితే లోపల ఉన్నారు ముగ్గురు పోలీస్ స్టేషన్లోనే. మరి చూద్దాం, వెళ్ళి ఏటంటారో నాకు తెలీదు. కెమెరా అయితే పట్టుకెళ్తాను నేనైతే మాత్రం. కంప్లైంట్ అయితే ఇచ్చారు మా వాళ్ళు. ఇదిగోండి కంప్లైంట్ ఇస్తే ఈ పేపర్ ఇచ్చారు. ఈ పేపర్ తీసుకొని వెళ్ళి హాస్టల్లో చూపించమన్నారు. అప్పటికే ఇవ్వకపోతే 1155 ఫోన్ చేయమన్నారు. వెళ్ళిపోదాం అయితే హాస్టల్కి. అదే పదండి అయితే బ్యాగ్లాగా హాస్టల్కి వెళ్తున్నాం మేము. మరి చూడాలి లేట్ అవుతుంది అనేది ఇంకా తెలియదు మాకు కూడా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హాస్టల్కి ఆల్మోస్ట్ 2 kilometers ఉంది. నడిచే వెళ్తున్నాం. దారిలో కనిపించిన ప్రతి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చిన పేపర్ చూపించి అడుగుతున్నాం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. వాళ్ళకి మన భాష రాదు, మనకి వాళ్ళ భాష రాదు. కంప్లైంట్ ఇచ్చిన దగ్గర ఏమన్నారంటే టూరిస్ట్ పోలీస్ సాల్వ్ చేస్తారని. మా వాళ్ళు చాలా ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. కాల్ చేయాలా? ఆ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ గివ్ కంప్లైంట్. దే సెడ్ టూరిస్ట్ పోలీస్. దే సెడ్ టూరిస్ట్ పోలీస్ సాల్వ్ ద ప్రాబ్లమ్. టూరిస్ట్ పోలీస్ సాల్వ్ చేస్తారని చెప్పు. టూరిస్ట్ పోలీస్ సాల్వ్.
అలా అటు సైడ్ అలాగే నాకు తెలియదు అలా అది వేరే డ్రెస్ రూమ్స్ అయితే లేవు 2 కార్స్ అని అరేంజ్ చేయండి ఖాళీగా 2 కార్స్ అరేంజ్ చేయండి అడ్జస్ట్ సేమ్ లేవా మాది కూడా ఇప్పుడు చూశారు కదా తెలుగు వాళ్ళతో మాట్లాడాం, రోడ్డు మీద వెళ్తుంటే పలకరించారు. ఒక క్లిప్ చూశారు కదా ఇప్పుడు. వాళ్ళేవో 2 హోటల్ సజెస్ట్ చేశారు, అక్కడ ఉన్నాయట. అది కూడా రోజుకి 1500 బాట్లు అట. చూడాలి, అట్లీస్ట్ 2 బెడ్లు ఉన్నా చాలు, అడ్జస్ట్ అయిపోతాం. అంటే రూమ్ ఉంటే చాలు ఫ్రెష్ అవ్వడానికి. లగేజ్తో మొయిలేకపోతున్నాం. మరి చూడాలి, ప్రస్తుతానికి ఇంకా వెళ్తున్నాం. హాస్టల్కి అయితే వచ్చాం, మరి చూడాలి ఇప్పుడు పరిస్థితి ఏంటనేది. హోటల్ లోపలికి వెళ్ళి మేము రూమ్ బుక్ చేసుకున్నామని అడిగాం. చెక్ చేసి మీ రూమ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. కానీ మేము పేమెంట్ చేసామని చెప్తే మీరు పేమెంట్ చేసింది మాకు కాదు అగోడాకి, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి అని చెప్తున్నారు. మేము బుక్ చేసింది మీ హోటల్లోనే కదా, మీరు వాళ్ళతో మాట్లాడండి అంటే మీరే మాట్లాడండి అని చెప్తున్నారు. ఆమె కంప్లైంట్ పేపర్ చూపించలేనంత వరకు నీట్గా మాట్లాడారు ఆ హోటల్ వాళ్ళు. చూపించాక అరుస్తూనే ఉంది ఆమె. ఏం చేసుకుంటారో చేసుకోండి, రూమ్ లేదు ఇవ్వనని చెప్పేసింది ఆమె. So you talked to Agoda company? No, we didn't have all the receipt and. But why should I do? రూమ్ అయితే మాత్రం దొరకలేదు మాకు. అగోడాలో హ్యాపీనెస్ హాస్టల్ బుక్ చేసుకున్నందుకు మాకు హ్యాపీ లేదు ఈరోజు. అగోడాకి మాకు సంబంధం లేదు, సో మీరైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్కి, అయినా కూడా ఉపయోగం లేదు. సో మేమైతే పటాయా మొత్తం తిరుగుతున్నాం. చూడండి, ఇదిగోండి ఇలా 7-Eleven దగ్గర కూర్చున్నాం. మా వాళ్ళు ఇద్దరైతే ఈ జురోకో హోటల్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళి వీడియో తీద్దామంటే ఎందుకు వచ్చిన గోల్రా బాబు, మళ్ళీ మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు, మేము రూమ్ ఏమో అన్నది అనుకో, అంతే సంగతులు. ఎందుకంటే చాలా హాస్టల్స్ అడిగాం, ఇప్పటికో 10-15 అడిగాం. వాళ్ళు అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి ముందే లేవు రూమ్లో వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ వీడియో జురోకో హోటల్లో అయితే కొంచెం మాట్లాడింది, అది కూడా 2 బెడ్లే ఉన్నాయి. సో 2 బెడ్లు తీసుకుంటాం, బ్యాగులు పెట్టేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం అని చెప్పాం. సో ఇద్దరైతే పడుకుంటాం ఇక్కడ, మరి ఇద్దరు ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఈ రోజుకైతే రూమ్ సెట్ అయింది, రేపు 12 గంటలకి చెక్అవుట్ చేయాలి. మరి రేపు ఎక్కడ ఉండాలా ఏంటనేది ఇంకా తెలీదు. సో చూస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. చూడాలి, మా వాళ్ళు అయితే పాస్పోర్ట్ పట్టుకొని వెళ్ళారు. మొత్తానికి పటాయా దోలు తెచ్చింది మాకు. మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వచ్చాం, నైట్ 12 అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ టైం. సక్సెస్ఫుల్గా పటాయాలో ఒక రోజు బొక్క. చెప్పాను కదా బుక్ చేశారు 2 బెడ్లు. సో వాళ్ళిద్దరే వెళ్ళాలి ఇప్పుడు రూమ్లోకి, మనం వెళ్ళకూడదు. ఈ రూమ్ వేట అయితే సాగుతూనే ఉంటుంది పటాయాలో ఉన్నంతకాలం, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, మా దోలు మాకు తీరుతూ ఉంటుంది. మా వాడైతే వెళ్తున్నాడు బ్యాగ్ అదే పట్టుకొని. ఇదిగోండి అందులోనే జురోకోలో అక్కడ ఇంకోటి ఉన్నాడు మా వాడు బయట. ఇప్పుడు వెళ్తున్నారు. లిటరల్గా దోలు తీరిపోతుంది. బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. కానీ ఏంటంటే దీనివల్ల మనం ఎంజాయ్ చేయలేం సరిగ్గా. బాత్రూమ్ వస్తుంది, ఇప్పుడు ఎక్కడ వెళ్తాం, ఎక్కడ వెళ్ళాలి. పైగా పవర్ బ్యాంక్స్ ఛార్జింగ్ లేవు, మొబైల్ ఛార్జింగ్ లేదు. నలుగురిలో ఒక్కడే సిమ్ తీసుకున్నాం, రూమ్ దొరకలేదు. అయినా కూడా మనం వచ్చిన పని అయిపోవాలి. వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాం, చూసుకోండి మరి ఏ రేంజ్లో ఉందో. పటాయాలోనే ఉన్నాము. 30th 31st 2 రోజులు పటాయా రోడ్ల మీదే ఉన్నాం మేము. 2 రోజులు మాకు రూమ్ లేదు. 31st తీసుకున్న వాళ్ళు 1 చెక్అవుట్ చేస్తారు కదా 12కి, అప్పుడు మనం వెళ్ళి అడగాలి హాస్టల్స్ని. ఈరోజు దొరుకుతాయిలే, కానీ 2 రోజులు మాత్రం దోలు తీరిపోయింది మాకైతే మాత్రం, లిటరల్గా దోలు తీరింది. ఈ జురోకో హోటల్ అనే వాళ్ళు మాత్రం మనకు బాగా హెల్ప్ చేశారు. పైగా మనకు అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ బ్రో వాళ్ళు ఉంటే ఆ బ్రో వాళ్ళ దగ్గర రూమ్లోని మేము బ్యాగులు అవి పెట్టేసుకున్నాం. మావి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మేము పట్టించుకొని మా బట్టలు అవి అక్కడ పెట్టిస్తాం. పైగా ఆ జురోకో హోటల్ ఆమె కూడా పెట్టుకోండి పర్లేదు, వాష్రూమ్ అది యూజ్ చేసుకోమని చెప్పింది. ఎంత దరిద్రంలో అయినా కొంచెం అదృష్టం దొరికింది అది. అందువల్ల ఇలా అడ్జస్ట్ అయ్యాం. ఈ 2 రోజులు నడి రోడ్లోనే ఉన్నాం. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నిద్ర అయితే మాత్రం లిటరల్గా లేదు. చూడండి మొహం ఎలాగుందో. మాకు రూమ్ దొరికాక అప్పుడు చెప్తాను, మీకు అప్డేట్ ఇస్తాను రూమ్ దొరికిందా లేదా అని. ఈరోజైనా మాకు అట్లీస్ట్